హాయ్ అండి అందరికి. నా స్టైల్లో మటన్ కర్రీ నేను ఎలా చేస్తానో చూడండి. నేను కుక్కర్ లో చేస్తున్నాను సో దట్ కొంచెం మటన్ తొందరగా ఉడుకుతుంది అని చెప్పి. స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్ పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే అందులో అల్లం ఎల్లిపాయ పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని కలపాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం కడిగి పెట్టుకున్న మటన్ ని కూడా అందులో వేసేసేయండి. మటన్ ని కూడా అందులో వేసి బాగా కలిపేసి మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత సరిపడేంత కారం, సరిపడేంత ఉప్పు, కొంచెం ధనియా పౌడర్ వేసుకొని బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ అలానే ఉడకనివ్వండి. 5 మినిట్స్ తర్వాత బాగా కలిపి మనకు కావాల్సినంత గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలిపి ఇదే స్టేజ్ లో మీరు కావాలనుకుంటే టేస్ట్ కూడా చూసుకోవచ్చు. నేను మాత్రం చూసుకోను, నాకు అట్లా అలవాటు లేదు. మటన్ అయితే నేను 8 విజిల్స్ వచ్చేదాకా ఉడకనిచ్చాను. మటన్ ఉడికిన తర్వాత కొంచెం గరం మసాలా, తర్వాత మటన్ మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి 5 నిమిషాలు ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత మన మటన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.